కాంగ్రెస్ లీడర్లకు తిరుపతిలో బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పించడం లేదని టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు టీడీపీ, బీజేపీ బ్రేక్ దర్శనాలుగా మారిపోయాయని ఆరోపించారు. ముక్కోటి ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లాటరీ పెట్టి బొంబాయి, ఢిల్లీ, పంజాబ్ వాళ్లకు ఇస్తున్నారు, ఇది అన్యాయమని విమర్శించారు. పంజాబ్ నుంచి వచ్చిన ఈవో వైఖరి మార్చుకోవాలని, బ్రేక్ దర్శనం క్యూ లైన్లలో వజ్రాలు, డైమండ్ గాజులు వేసుకుని ఉన్నవారే కనిపిస్తున్నారని అన్నారు. టీడీపీ, బీజేపీ పార్టీ సిఫార్సు లేఖలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రవేశం లేదు ముక్కోటి రోజు, ఇది అన్యాయం. లాటరీ పెట్టి ఎవరెవరికో బొంబాయి వాళ్ళకి ఇస్తున్నారు, లాటరీలో ఢిల్లీ వాళ్ళకి ఇస్తున్నారు, లాటరీలో పంజాబ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది అన్యాయం, ఇది అక్రమం. దీన్ని మేము సహించాం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికులకు ముక్కోటి రోజు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఇచ్చాం, వేల మందికి. ఏమి ఈరోజు కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి జబ్బు ఏమి? ఎందుకు ఇవ్వరు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం? ఎందుకు? మా టెంపుల్లో మీ పెత్తనం ఏంటి? మా ఊరు టెంపుల్లో మీ పెత్తనం ఏంటి? మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మారండి. మరి అక్కడ బ్రేక్ దర్శనం టికెట్లు నేను చూస్తున్నాను, అంతా ఢిల్లీ వాళ్ళు, బొంబాయి వాళ్ళు, కోటీశ్వర్లు, బంగారు గాజులు కూడా కనపడటం లేదు. వజ్రాల గాజులు ఉన్న వాళ్ళకి, కోటీశ్వర్లకి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు తిరుపతిలో. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ సిఫారసులు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు. రెండవది, భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా ప్రతిరోజు వందల దర్శనాలు వీఐపీ బ్రేకుల్లో ఇస్తున్నారు. మేమే కళ్ళు మూసుకొని లేవు, ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దేవుడు ముందు అందరూ సమానం. ఇది ధార్మిక సంస్థ, వ్యాపార సంస్థ కాదు. ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు మరి రాయలసీమలోనే పెట్టాలని మొదటి డిమాండ్. రెండవది, ఖచ్చితంగా పంజాబ్ నుంచి వచ్చినటువంటి అనిల్ సింఘాల్ ఖచ్చితంగా తిరుపతి వాసులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటు చేసి తీరాలి. బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో మీరు చేస్తున్న పొరపాట్లను మేము చూస్తున్నాం, ఎత్తి చూపిస్తాం, జాగ్రత్త అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. తిరుపతి వాసులకు ప్రవేశం లేదు ముక్కోటి రోజు.